పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం. ఇప్పుడున్న సీఎం ని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. కవిత గారు ఖబర్దార్, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ చరిత్ర గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అధికారం రాగానే ఉద్యమకారులను రోడ్డు మీద పడివేసిన మీరా మాట్లాడేది? రేవంత్ రెడ్డి గారు దేనికి కర్కోటకుడు? మహిళలకు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుకు కర్కోటకుడా? ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచినందుకు కర్కోటకుడా? 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు కర్కోటకుడా? 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసినందుకు కర్కోటకుడా? తెలంగాణ రాష్ట్రం విద్యలో ముందంజలో ఉండాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా దాదాపు 26,000 కోట్ల రూపాయల నిధులని విద్యారంగానికి కేటాయించినందుకు కర్కోటకుడా? దేవాలయాలు ఆధునీకరించేందుకు నిధులిచ్చినందుకు కర్కోటకుడా? మీ నాయన కేసీఆర్ పెండింగ్ లో పెట్టినటువంటి పాత ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు 2,400 కోట్లు చెల్లించి ఇవాళ ప్రతి పేదవాడికి వైద్యం అందేలా చేసినందుకు కర్కోటకుడా? మహాలక్ష్మి పథకం అమలు చేయడం కోసం దాదాపు 3,866 కోట్ల రూపాయల నిధులని మహిళల కోసం కేటాయించినందుకు కర్కోటకుడా? మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నందుకు కర్కోటకుడా? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు కర్కోటకుడా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి కవిత గారు, రేవంత్ రెడ్డి గారు హిట్లర్ కాదు, హిస్టరీ మేకర్. కర్కోటకుడు కాదు. కష్టకాలంలో ఉన్న తెలంగాణని మీ కల్వకుంట్ల కబంధ హస్తాల నుంచి కాపాడడానికి వచ్చిన కారణ జన్ముడు.